హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మానవ శరీరంలో రక్త ప్రసరణ ముఖ్య పాత్ర పోషిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే శరీరంలో ఎంత రక్తం ఉండాలి అనేది శరీర బరువు ఆధారంగా కూడా అంచనా వేస్తూ ఉంటారు. అలాగే వయసు, లింగంపై కూడా ఆధారపడి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఆరోగ్యంగా ఉండే పిల్లల శరీరంలో వారి బరువులో కిలోగ్రాముకు 75 ml రక్తం ఉండాలి. అంటే సుమారుగా 3.6 కిలోల బిడ్డ శరీరంలో 270 మిల్లీలీటర్ల రక్తం ఉండాలన్నమాట. అలాగే ఆరోగ్యవంతమైన పురుషుల శరీరంలో సుమారు 12 పాయింట్స్ అంటే 5 నుంచి 5.5 లీటర్ల రక్తం ఉండాలి. ఇక స్త్రీలలో కనీసం 9 పాయింట్స్ అయినా ఉండాలి. అంటే 4 నుంచి 4.5 లీటర్ల రక్తం ఉండాలన్నమాట. ఒకవేళ ఇలా కనుక లేనట్లయితే వారికి తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. కంటి చూపు సరిగ్గా లేకపోవటం, గోళ్ళు తెల్లగా మారటం, చర్మం రంగు మారటం, అలసట, బలహీనత లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పౌష్టికాహారాన్ని తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక రక్తదానం చేయటం వలన శరీరం బలహీనంగా మారుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. రక్తదానం చేసిన 3 నెలలకు శరీరంలో మళ్ళీ కొత్త రక్తం ఏర్పడుతుంది. అయితే ఒక మనిషి ఎంత రక్తదానం చేయొచ్చు అనే విషయానికి వస్తే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సుమారు 1/2 లీటర్ రక్తం వరకు దానం చేయొచ్చు. కాకపోతే ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే మాత్రం రక్తాన్ని దానం చేయకూడదు. అయితే ఒకవేళ ఏదైనా సమస్య కారణంగా శరీరంలో 15% కంటే ఎక్కువ రక్తం పోతే మాత్రం అది మన ప్రాణానికే ప్రమాదమని గుర్తించాలి. కాబట్టి కనీసం 6 నెలలకు ఒకసారైనా శరీరంలో ఎంత రక్తం ఉందనేది పరిశీలించుకుంటే మంచిది. ఇప్పుడు బ్లడ్పై ఉన్న మీ అపోహలన్నీ తీరిపోయినట్లేగా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.